స్వర్గం నరకం గురించి శివుడు ఏమి చెప్పాడో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఒకసారి శివుడి భక్తుడు భృంగి మహర్షి కైలాసానికి వచ్చాడు. ఆయన శివుడికి నమస్కరించి, ఓ మహదేవ, మనుషులు పాపం చేస్తే నరకానికి, పుణ్యం చేస్తే స్వర్గానికి వెళ్తారని వింటున్నాం. కానీ ఆ రెండు చోట తేడా ఏమిటి స్వామి అనగా, శివుడు చిరునవ్వుతో, భృంగి, నువ్వు స్వర్గం నరకం యొక్క తేడా గురించి నీ కన్నులతో చూసి తెలుసుకోవాలంటే రండి, నేను చూపిస్తాను అని ముందు శివుడు భృంగిని నరకానికి తీసుకెళ్లాడు. అక్కడ హాల్లో ఒక పెద్ద భోజన విందు సిద్ధంగా ఉంది. అనేక రకాల వంటలు, తీపి పదార్థాలు, సుగంధాలు వెదజల్లుతున్నాయి. కానీ అక్కడ ఉన్నవారు ఆకలితో అల్లాడిపోతున్నారు. ఒక్కసారిగా భృంగి మహర్షి ఆశ్చర్యపోతాడు. ఇంత భోజనం ఉంది కానీ ఎవ్వరూ తినట్లేదు, ఎందుకు స్వామి అని శివుడిని అడుగుతాడు. అప్పుడు శివుడు, ఇక్కడ ఉన్నవారి చేతులకు చాలా పొడవైన చెంచాలు కట్టబడి ఉన్నాయి. వాళ్ళు తమ నోటి దగ్గరికి ఆ చెంచా తిప్పలేరు కాబట్టి వారందరూ తినలేరు. ప్రతి ఒక్కరు తమ కడుపు గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. ఫలితంగా అందరూ ఆకలితో బాధపడుతున్నారు. ఇదే నరకం అని శివుడు భృంగి మహర్షికి చూపిస్తాడు. తర్వాత శివుడు భృంగి మహర్షిని మరో హాలికి తీసుకెళ్లాడు. అదే వంటలు, అదే పొడవైన చెంచాలు. కానీ అక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఆనందంగా నవ్వుతూ తింటూ ఉన్నారు. భృంగి మహర్షి ఆశ్చర్యపోయాడు. మహదేవ, ఇక్కడ కూడా అవే చెంచాలు, అదే భోజనం, కానీ వీళ్ళు సంతోషంగా ఉన్నారు ఎందుకు అనగానే శివుడు, భృంగి, ఇక్కడ ప్రతి ఒక్కరూ తమ చెంచాలతో ఎదురుగా ఉన్న వారికి భోజనం పెడుతున్నారు. వారు పరస్పరం ఒకరికి ఒకరు ఆహారం తినిపించుకుంటూ తృప్తి పొందుతున్నారు. అందుకే వీరి హృదయంలో ప్రేమ ఉంది. ఇదే స్వర్గం అని చూపిస్తాడు. శివుడు చివరగా అన్నాడు, స్వర్గం నరకం అనేవి ఎక్కడో దూరంలో ఉండవు భృంగి. మన మనస్సులో ఉన్న స్వార్థం నరకం, మన హృదయంలో ఉన్న సహాయం స్వర్గం. మన చేతుల్లో ఉన్న చెంచాలు మారవు, మారేది మన హృదయమే. మనం ఇతరులను సంతోషపరిస్తే మనమే స్వర్గంలో ఉన్నట్టు అవుతుంది. అదే నిజమైన జ్ఞానం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.